ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటండి మీకు మీరే నవ్వుకుంటున్నారు? కరెంట్ ఇలా పోయిందేంటని అడుగుతున్నారు కదా. అవును. ఇదిగోండి, మన ఇద్దరం ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని రాసి పెట్టున్నందుకే కరెంట్ అలా కట్ అయిందేమో అని నవ్వు వచ్చింది అంతే. ఈ క్యాండిల్స్ తో పాటు మంచి మెలోడీ సాంగ్ కూడా ప్లే చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సాంగ్ పెట్టినా? అబ్బే ఎందుకండి, ఆ ఉరుముల చప్పుడు, ఆ మెరుపుల వెలుతురు, వర్షం కురిసే ముందొచ్చే ఆ నేచర్ స్మెల్, వీటిని ఏ సాంగ్ రీప్లేస్ చేస్తుంది చెప్పండి? ఇలాగే తిందాం. గౌతమ్ గారు, ఏంటి మిథున్ గారు? నా మనసులో మాటని మీకు చెప్పి చాలా రోజులవుతుంది. దానికి మీ ఆన్సర్ అడగబట్టి 2-3 సార్లు అయింది. కానీ మీ నుండి దానికి ఆన్సర్ రావడం లేదు. కనీసం ఎప్పుడైనా చెప్తారా? అడిగేది మిమ్మల్ని గౌతమ్ గారు, ఇప్పటికైనా చెప్పండి ప్లీజ్. గౌతమ్ గారు, మీరికపై నన్ను సమాధానం అడగటం మానేస్తే మంచిదండి. గౌతమ్ గారు, మీరడిగిన దానికి నా సమాధానం ఎప్పటికీ ఇదే. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిరి కలల గానమా, ఆత్మచిలుక ఆశల రూపమా, ఎదపై భారం
ల్యాప్టాప్ ఛార్జ్ అయిపోయింది. ఇక్కడేమో పవర్ లేదు. మొబైల్ డేటా ఉపయోగించి చిన్న మెయిల్ ఓపెన్ చేద్దామన్నా కుదరటం లేదు. ఇక్కడుండి ఆఫీస్ వర్క్ చేయడం చాలా కష్టంగా ఉంది. హలో హలో గౌతమ్, ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? నా పని ఎప్పుడు అయిపోతుందని చెప్పావు, ఇప్పటిదాకా అవ్వలేదు. అంటే అయ్యిందా, అవుతుందా? కనీసం అప్డేట్ కూడా లేదు. పైగా నిన్నేదో డిస్టర్బ్ చేసినట్టు ఈ టైంలో చేశారేంటి అంటున్నావు? లేదు సార్, నేను అదే పనిలో ఉన్నాను. మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నానండి. కన్ఫర్మేషన్ రాగానే మీకు పోస్ట్ చేస్తాను. సరే. ఈ కొంపేంటి ఇంత సైలెంట్గా ఉంది? ఈ టైంకి అందరూ పడుకుండిపోయారా ఏంటి? ఏమైతే ఏంటి, ఇలా ఉండడం వల్ల నాకే కలిసి వస్తుంది. నా పని సైలెంట్గా అయిపోతుంది. గౌతమ్ ఎందుకు ఇలా మారిపోయాడు? ఇలా మాట్లాడతాడని నేనెప్పుడూ అనుకోలేదు. తన మనసు మారదా? నేను మార్చలేనా? మార్చడానికి నేనెందుకు ప్రయత్నించకూడదు? ఎలా చెప్పాలి గౌతమ్కి? నా మనసుని గౌతమ్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తనకి నేను నచ్చలేదా? మిథున, భలే దొరికావే. ఇవాళ నా చేతిలో నీ చావే.